హెపటైటిస్‌లో ఏ, బి, సిలా ఉన్నాయి కదా రకాలు డిఫరెంట్. ఏది మోస్ట్ డేంజరస్? హెపటైటిస్ బి విచ్ ఈజ్ మోర్ డేంజరస్ అంటాను. లివర్ సిరోసిస్ సిమ్టమ్స్, కాళ్ళల్లో వాపులు వస్తాయి, సడన్గా అబ్డామిన్లో ఫ్లూయిడ్ వస్తుంది, లేదంటే దే ప్రెజెంట్ విత్ బ్లడ్ వామిటింగ్. ఫ్యాటీ లివర్ అంటే ఫుడ్ చేంజెస్, ఫుడ్తోని వస్తుందా, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వస్తుంది? చిన్న చిన్న పిల్లలు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 14-15 years old కిడ్స్, వీళ్ళల్లో కూడా మనం ఫ్యాటీ లివర్ చూస్తున్నాం. మ్యాగీ ఇంట్లో చేసుకుంటే అది ఇంట్లో ఫుడ్ అవ్వదు, ఇట్ ఈస్ ఎ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్. బ్లడ్ ఇన్ స్టూల్స్ ఒకసారి వచ్చినా కూడా వి నీడ్ టు అప్రోచ్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అంటారు. యంగ్ పీపుల్ అయినా సరే బ్లడ్ ఇన్ స్టూల్ వచ్చింది అంటే సెల్ఫ్ డయాగ్నోసిస్ ఆఫ్ పైల్స్ చేసుకోవద్దు. ఐబీడీలో బ్లడ్ ఇన్ స్టూల్స్తో ప్రెజెంట్ అయ్యే అవకాశం ఉంటుంది. Your health, your story. Let's make it extraordinary. Hi, I'm Dr. Manasa Reddy. Today we have Dr. Somashekar Garu, gastroenterologist with us. Hi, Somashekar Garu. హలో అండి. కడుపులో ఉన్న గ్యాస్ పెయిన్కి, చెస్ట్లో వచ్చే పెయిన్కి డిఫరెన్స్ ఏంటి? అంటే ఎప్పుడు అది హార్ట్ పెయిన్ అని గుర్తించాలి? బేసికలీ కడుపులో నొప్పి వస్తే డెఫినెట్గా మనకి తెలిసిపోతుంది ఇట్ ఈస్ నాట్ ఎ ప్రాబ్లం అని. బట్ ఎక్కడ ప్రాబ్లం వస్తుంది అంటే యాసిడ్ రిఫ్లెక్స్, గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అనేది చాలా చాలా కామన్. అండ్ కార్డియాక్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఎక్కువగా యంగ్స్టర్స్లో మనం చూస్తాం జరుగుతుంది. ఇట్స్ ఎ ఛాలెంజింగ్ థింగ్ టు డిఫరెన్షియేట్ దీస్ టూ థింగ్స్. సో ప్రతి ఒక్కరికి తెలియాల్సిన విషయం. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే సెంటర్ ఆఫ్ ద చెస్ట్లో పెయిన్ వస్తుంది, చాలా హెవీ పెయిన్ విచ్ ఈజ్ నాట్ రిలేటెడ్ టు ఫుడ్ ఇంటేక్. ఫుడ్తో సంబంధం లేకుండా కొంచెం ఎగ్జర్షన్ వల్లనో, స్నానం చేసి బయటకు వచ్చినప్పుడు కూడా పెయిన్ రావచ్చు, మెట్లు ఎక్కుతుంటే పెయిన్ రావచ్చు, ఏదన్నా ఆడిన తర్వాత పెయిన్ రావచ్చు, ఎక్సెసివ్గా ఎక్సర్సైజ్ చేసి వచ్చిన తర్వాత పెయిన్ రావచ్చు. ఇలాంటి చెస్ట్ పెయిన్ ఇఫ్ ఇట్ ఈజ్ అసోసియేటెడ్ విత్ స్వెట్టింగ్, కొంచెం నాజియా అండ్ వామిటింగ్ ఉంది అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనం ఆలోచించాల్సింది డెఫినెట్గా ఇట్ ఈస్ హార్ట్ ప్రాబ్లం అనే ఆలోచించాలి. యాసిడ్ రిఫ్లెక్స్ వల్ల వచ్చే పెయిన్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఫుడ్. తిన్న తర్వాత మంటలాగా, కొంతమందికి నొప్పిలాగా వస్తుంది. మంటలాగా వచ్చినా కన్ఫ్యూజన్ ఉండదు, బట్ నొప్పిలాగా వస్తుంది. సెంటర్ ఆఫ్ ద చెస్ట్ సిమిలర్గా హార్ట్ పెయిన్ ఎలా ఉంటుందో ఇలాగ కన్స్ట్రిక్టింగ్ పెయిన్ ఉంటుంది. ఈ పెయిన్ కూడా లెఫ్ట్ సైడ్ హ్యాండ్కి రేడియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఇట్ ఈస్ నెవర్ అసోసియేటెడ్ విత్ స్వెట్టింగ్ కానీ యాసిడ్ రిఫ్లెక్స్లో స్వెట్టింగ్ ఉండదు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అంటే పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అయినప్పుడు స్వెట్టింగ్, నాజియా అండ్ కొన్నిసార్లు డయేరియా, ఇవన్నీ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిమ్టమ్స్. కానీ పారాసింపాథెటిక్ నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది అంటే ఇట్ ఈస్ కార్డియాక్ పెయిన్. రిమెంబర్ దిస్. అన్నం తిన్న తర్వాత మంటలాగా, లేకపోతే తిని వెంటనే పడుకుంటే నొప్పిలాగా అనిపిస్తే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇది గ్యాస్ట్రిక్ ఆర్ యాసిడ్ రిఫ్లెక్స్. బట్ అదర్ దాన్ దట్ యంగ్ పీపుల్లో ఇలాంటి పెయిన్, కన్స్ట్రిక్టింగ్ పెయిన్ ఆఫ్టర్ అన్ ఎగ్జర్షన్, కొంచెం ఏదన్నా ఎగ్జర్షన్ తర్వాత వస్తే ఇది డెఫినెట్గా హార్ట్ పెయిన్ అని మనం చూసుకోవాలి. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కార్డియాక్ పెయిన్ ఈజ్ ఆల్వేస్ అన్ ఎమర్జెన్సీ, యాసిడ్ రిఫ్లెక్స్ ఈజ్ నెవర్ అన్ ఎమర్జెన్సీ. సో మనం ఇక్కడ కూర్చుని డిఫరెన్షియేట్ చేసేదానికన్నా యంగ్ పీపుల్లో మనం ఈ మధ్య చాలా కార్డియాక్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం కాబట్టి ఇలాంటి ప్రాబ్లం వస్తే డెఫినెట్గా కార్డియాక్ ఎవాల్యుయేషన్ చేయించుకున్న తర్వాతే యూ కెన్ థింక్ ఆఫ్ ద అదర్ థింగ్స్. మస్కులోస్కెలిటల్ పెయినా, యాసిడ్ రిఫ్లెక్సా, లేకపోతే ఏదైనా సర్వైకల్ స్పాండిలైటిస్ వల్ల వచ్చిందా అనేది అది నెక్స్ట్ స్టెప్. బట్ మై సజెషన్ ఈస్ ఎవ్రీబడి షుడ్ గో ఫర్ అన్ ఈసీజీ అండ్ ఎ ట్రాప్ ఐ టెస్టింగ్. సో సర్వైకల్ స్పాండిలైటిస్ నుంచి కూడా చెస్ట్ పెయిన్ వస్తుందా? ఎగ్జాక్ట్లీ. సర్వైకల్ స్పాండిలైటిస్ సివియర్గా ఉన్నప్పుడు ఆ పెయిన్ కెన్ రేడియేట్ టు యువర్ లెఫ్ట్ షోల్డర్, లెఫ్ట్ హ్యాండ్ అండ్ టు ద యాంటీరియర్ పార్ట్ ఆఫ్ ద చెస్ట్, అప్పర్ చెస్ట్. సో మస్కులోస్కెలిటల్ పెయిన్, సర్వైకల్ స్పాండిలైటిస్ అండ్ యాసిడ్ రిఫ్లెక్స్ ఆర్ డిఫరెన్షియల్ డయాగ్నోసిస్. బట్ ప్రైమరీ మిగిలిన ఏది ఎమర్జెన్సీ కాదు. కార్డియాక్ ప్రాబ్లం డెఫినెట్గా ఎమర్జెన్సీ కాబట్టి ప్లీజ్ కమ్ టు కార్డియాలజీ. అంటే ఒక ఈసీజీ, ఒక ట్రాప్ అయి తీసుకుంటాం, చాలా మంచిది. ఆల్ దీస్ థింగ్స్ కెన్ అవాయిడ్ దిస్ సడన్ ఆన్సెట్ కార్డియాక్ డెత్స్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తున్నాం కాబట్టి. అయితే మీరు ఇందాక చెప్పినట్టు కార్డియాక్ పెయిన్ ఎలా గుర్తించాలి అన్నప్పుడు ఇమీడియట్ ఆఫ్టర్ బాత్ చేసినప్పుడు, ఏదైనా హెవీగా వర్క్ చేసినప్పుడు అన్నారు కదా. అంటే బాత్ చేసినప్పుడు హాట్ వాటర్తో చేసినప్పుడు, లైక్ కోల్డ్ వాటర్తో చేసినప్పుడు కూడా ఆ డిఫరెన్స్ ఉంటుందా? ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆఫ్టర్ ఎ హాట్ వాటర్ షవర్
గనక పెయిన్ వస్తుంది అంటే డెఫినెట్‌గా ఫస్ట్ మనం ఆలోచించాల్సింది కార్డియాక్ సైడే. సో, దిస్ ఈస్ ద డిఫరెన్స్ యాక్చువల్లీ. ఇది అన్ని టిపికల్ టెక్స్ట్ బుక్ డిస్క్రిప్షన్స్ ఆఫ్ కార్డియాక్ పెయిన్. ఓకే. సో, మనం డెఫినెట్‌గా అండ్ టుడే ఇదివరకు రోజుల్లో ఏజ్ మనం వి యూజ్డ్ టు టేక్ ఇంటు కన్సిడరేషన్. బట్ టుడే యూ కాంట్ టేక్ ఏజ్ ఇంటు యాహ్! కన్సిడరేషన్. వి ఆర్ సీయింగ్ కార్డియాక్ ఎంఐస్ వెరీ యంగ్. ఇన్ ఎ వెరీ యంగ్, ఆల్మోస్ట్ లెస్ దాన్ 30 ఇయర్స్ కూడా చూస్తున్నాం ఈ మధ్య. సో, ఎనీబడీ క్యాన్ బి ప్రోన్ కాబట్టి ఫస్ట్ ఎక్స్‌క్లూడ్ దట్. కానీ ప్రాబ్లమ్ ఏంటి అంటే ఎక్కువ మంది ఏ నొప్పొచ్చినా ముందే వాళ్ళంతటికి వాళ్ళే ఇది గ్యాస్ పెయిన్ అని వాళ్ళంతటికి వాళ్ళే గూగుల్ డెసిషన్ సెర్చ్ తీసుకుంటున్నారు. చేసుకొని, వాళ్ళే యాహ్! ఒక టర్మ్ పెట్టేసుకొని వచ్చేస్తున్నారు. వస్తారు. దాని తర్వాత ఏం చెప్తారంటే ఇఫ్ సంథింగ్ అన్‌ఫార్చునేట్ థింగ్స్ హ్యాపెన్ దే సే ఇది గ్యాస్ ప్రాబ్లమ్ ఉంది. గ్యాస్ ప్రాబ్లమ్ వల్ల కార్డియాక్ ప్రాబ్లమ్ వచ్చింది అని కొత్త కొత్త థియరీలు కూడా మొదలుపెడుతున్నారు ఇప్పుడు. గ్యాస్ తంతుంది హార్ట్‌కి తన్ని దానివల్ల కార్డియాక్ ప్రాబ్లమ్ వచ్చింది. ఇదంతా అబ్సల్యూట్ నాన్‌సెన్స్ విచ్ ఈస్ హ్యాపెనింగ్. అంటే అన్నెసెసరీ నాలెడ్జ్ ఉండటం వల్ల ఈ నాన్‌సెన్స్ అంతా ఎట్లా జరుగుతుంది. అనిపిస్తుంది సార్? ప్రతి ఒక్క పేషెంట్ వచ్చి వాళ్ళే క్వెషన్ చేస్తారు, వాళ్ళే ఆన్సర్ చేస్తారు. మన వరకు ఎందుకొస్తారో వి డోంట్ అండర్‌స్టాండ్. ఒక సింపుల్ ఫ్లాట్ థింగ్ ఒకటి చెప్తానండి. సమ్‌వన్ హూ ఈస్ ఎన్ ఇంజినియర్ ఆర్ హూ ఈస్ ఎ సాఫ్ట్‌వేర్ ఇంజినియర్, నేను ఐ డోంట్ గో అండ్ రీసెర్చ్ అబౌట్ దేర్ వర్క్. ఐ డోంట్ డూ. సమ్‌వన్ హూ ఈస్ ఎన్ జర్నలిస్ట్, ఐ డోంట్ గో అండ్ రీసెర్చ్ దేర్ వర్క్. బట్ ఐ డోంట్ నో అన్‌ఫార్చునేట్ థింగ్ ఏంటి అంటే ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్ ఆఫ్ స్టడీయింగ్ ఒక 5 మినిట్స్‌లో నేను గూగుల్‌లో అంత నాలెడ్జ్ తెచ్చుకొని ఐ కెన్ క్వెషన్ ఎ డాక్టర్ అనే ఫీలింగ్‌లో ఉన్నారు చాలామంది. వెరీ అన్‌ఫార్చునేట్. హౌ? ఆలోచించుకోవాలి వాళ్ళంతటికి వాళ్ళు. వాళ్ళ ప్రొఫెషన్ ఏంటి? వాళ్ళు ఏం క్వెషన్స్ అడుగుతున్నారు? గూగుల్ మే హెల్ప్ యూ టు డైరెక్ట్ యూ ఫర్ సమ్ థింగ్స్. యూ కాంట్ బికమ్ ఎ డాక్టర్ జస్ట్ బై రీడింగ్ గూగుల్ ఆర్ వాటెవర్ ఏఐ యూ హ్యావ్. యూ నీడ్ లాట్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్. బయట వడ ఎంత ఆయిల్ ఫుడ్ అయినా వద్దంటే తినేస్తారు. జంక్ ఫుడ్ వద్దంటే తినేస్తారు. టైమింగ్స్ మెయింటైన్ చేయరు. అదే ఒక డాక్టర్ దగ్గరకొచ్చి ఈ టైమింగ్ ప్రకారం మందులు వేసుకోండి అంటే 100 క్వెషన్‌లు. తగ్గుతుందా అనే 100 సార్లు అడుగుతారు. ఐ విల్ టెల్ యూ. మీరు చెప్పిన దానికి నాకు ఒక ఇది గుర్తొస్తుంది. సీ, నేనిచ్చే టాబ్లెట్‌కి ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని అడుగుతున్నారు. తప్పే లేదు. డెఫినెట్‌గా తప్పులేదు. ఎవ్రీబడీ నీడ్స్ టు నో. అండ్ యాజ్ ఎ డాక్టర్ వెన్ ఐఎమ్ ప్రిస్క్రైబింగ్ సమ్ మెడికేషన్స్ ఐ నో బై 100% ఎంత పర్సెంటేజ్‌లో ఏ సైడ్ ఇవ్వాలి. ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంటుంది ఈ టాబ్లెట్‌కి అని. సో, అక్కడి వరకు వీఆర్ గుడ్. బట్ ప్రాబ్లమ్ ఇక్కడ ఏంటి అంటే టుడే దిస్ హోలిస్టిక్ అప్రోచ్ ఈజ్ లాస్ట్. నాట్ ఫ్రమ్ మై పేషెంట్స్ ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ మీ టు టాక్ అబౌట్ దేర్ లైఫ్ స్టైల్. వాళ్ళకి ఇష్టం ఉండదు. నేను డాక్టర్ దగ్గరికి ఐ కేమ్ ఫర్ అ మెడిసిన్, వై ఈజ్ ఈ టాకింగ్ ఆల్ దీస్ థింగ్స్ అనే ఉద్దేశంలో ఉండాలి. యాజ్ అ డాక్టర్ హోలిస్టిక్‌గా ఐ వుడ్ థింక్ ఈరోజు ఈ ప్రాబ్లమ్‌కి ఈ టాబ్లెట్ ఇస్తాను. రేపు మళ్ళీ రాకుండా ఏం లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేయాలి? ఏ డైట్ మోడిఫికేషన్ చేయాలి? ఇది క్లియర్‌గా చెప్తా ఉంటాను. యాజ్ ఎ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ నేను పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చూసే పేషెంట్స్‌లో 80% ఆఫ్ దెమ్ అట్‌లీస్ట్ యంగ్ పీపుల్ అయితే ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ జంక్ ఫుడ్. ఓకే. సో, దే కమ్ టు మీ అండ్ ఐ డిటెక్ట్ దెమ్ విత్ ఎ హెలికోబాక్టర్ పైలోరీ ఇన్ఫెక్షన్. ఇట్ కెన్ బి ఎ గ్యాస్ట్రిక్ అల్సర్ లేకపోతే గ్యాస్ట్రైటిస్ ఏదన్నా ఉండొచ్చు. డయాగ్నోస్ చేసిన తర్వాత ఐ గివ్ దెమ్ ట్రీట్మెంట్ టు క్యూర్ దట్ ఇన్ఫెక్షన్. 14 రోజులు కోర్స్ ఇస్తే తగ్గిపోతుంది. ఓకే. అమ్మ ఈ ప్రాబ్లమ్ మళ్ళీ రాకూడదు అంటే మీరు బయట తినటం మానేయాలి. నెక్స్ట్ క్వెషన్ ఏంటో తెలుసా? ఎన్ని రోజులు మానేయాలి? మీకు అర్థమవుతుందా ప్రాబ్లము? ఎన్ని రోజులు మానేయాలి? ఒక్కసారి తింటే కూడా ప్రాబ్లమ్ వస్తుంది అంటే ఈ 14 రోజులు కోర్స్ తీసుకుంటే జీవితాంతం మళ్ళీ ఇన్ఫెక్షన్ రాకూడదనే మైండ్ సెట్‌లో ఉండాలి. ఇట్స్ ఎ కామన్ సెన్స్. ఒకరోజు బయట తింటే ఇన్ఫెక్షన్ వచ్చింది. 10 రోజులు తింటే వస్తుంది. మళ్ళీ తింటే మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. బట్ దేర్ క్వెషన్ ఈస్ ఎన్ని రోజులు? ఈ 14 రోజులు మందులు తీసుకుంటే లైఫ్ లాంగ్ మనం ఇమ్యూనిటీ పొందినట్టు ఫీల్ అవుతున్నారు. సో, విచ్ ఈస్ వెరీ అన్‌ఫార్చునేట్ థింగ్స్. లైఫ్ స్టైల్ బయట తినొద్దు మీరు అంటే ఎన్ని రోజులు తినకూడదు? బయట తినటం వల్లే ప్రాబ్లమ్ వచ్చింది. సో, దీస్ ఆర్ ద క్వెషన్స్ వాట్ ఐ గెట్ ఫ్రమ్ మై పేషెంట్స్ విచ్ ఈస్ వెరీ అన్‌ఫార్చునేట్ థింగ్. బయట తినొద్దు అంటే అదేదో శిక్షలాగా ఫీల్ అవుతున్నారు. బయట తినకపోవటం ఈజ్ ఫర్ గుడ్ హెల్త్. ఆఫ్టర్ కోవిడ్ సార్ బాగా అలవాటయిపోయింది. బాగా అంటే బాగా. ఎంత రెస్ట్రిక్ట్ చేశామో ఒకటేసారి ఫ్రీడమ్ వచ్చేసినట్టు అయిపోయింది. అంటే స్విగ్గీ, జొమాటోలు వెరీ కామన్. Lot of problems. See, majority of my gastroenterological problems are
ఈ మధ్య కాలంలో రీసెంట్గా మనం చూసే ఫ్యాటీ లివర్ డిసీజ్, అవును. ఎవ్రీథింగ్ ఈజ్ ఫుడ్ రిలేటెడ్. ఫుడ్ వెరీ బ్యాడ్ ఫుడ్ హ్యాబిట్స్, నాట్ జస్ట్ ఫుడ్ హ్యాబిట్స్. ఈ ఈ మధ్య కాలంలో ఎవ్రీబడి హ్యాస్ దిస్ సిట్టింగ్ జాబ్స్. అవును. ఓకే, ఎక్సర్సైజ్లు, రెగ్యులర్ ఎక్సర్సైజ్ కానీ, బేసిక్ మినిమం వాకింగ్ కానీ ఎవరికి లేదు. సో మెజారిటీ ఆఫ్ అవర్ డిసీజెస్ టుడే, నాట్ జస్ట్ గ్యాస్ట్రో ఆర్ లివర్, కార్డియాక్ హెల్త్ కానీ, ఎనీ అదర్ డయాబెటీస్, ఇంత ఎక్కువగా డయాబెటీస్ పెరిగిపోతానికి కానీ, ఆల్ దీస్ ఆర్ బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్ థింగ్స్. సో వచ్చిన ప్రతి పేషెంట్కి వీ టెండ్ టు టాక్ టు దెమ్ అండ్ టాక్ అబౌట్ లైఫ్ స్టైల్. బట్ నోబడీ ఈజ్ రెడీ, వీ కేమ్ టు యూ ఓన్లీ ఫర్ యువర్ మెడిసిన్స్ అంతే. అనే ఇదిలో ఉంటున్నారు. వై వి నీడ్ ఆల్ దాట్ అనే అండ్ దాంట్లో ఎవ్రీబడి వాళ్ళు- నోస్ ఎవ్రీథింగ్. అందరు గూగుల్ చేస్తున్నప్పుడు అన్నీ తెలుసుకొనే వస్తారు. సో ఇందాక మీరు అన్నారు కదా ఫ్యాటీ లివర్ అని. ఫ్యాటీ లివర్ అంటే ఫుడ్ చేంజెస్, ఫుడ్తోని వస్తుందా, ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వస్తుందా? ఫ్యాటీ లివర్ డిసీజ్ 2 రకాలు ఉంటుంది. ఆల్కహాల్ రిలేటెడ్ ఫ్యాటీ లివర్ డిసీజ్, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. Okay. దీన్ని డివైడ్ చేయొచ్చు. సో ఆల్కహాల్ రెగ్యులర్గా తీసుకునే వాళ్ళల్లో డెఫినెట్గా 90% ఆఫ్ దెమ్ విల్ హ్యావ్ ఫ్యాటీ లివర్. ఓకే, అది ఒక రీజన్. బట్ ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూసేది ఏంటి అంటే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. అంటే వీళ్ళు లైఫ్లో ఏ రోజు ఆల్కహాల్ ఆల్కహాల్ తీసుకోరు, టచ్ చేయరు. తీసుకున్న చాలా మినిమంగా రేర్ అకేషన్స్లో తీసుకుంటారు, విచ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ సిగ్నిఫికెంట్. బట్ ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూసేది అర్బన్ పాపులేషన్లో. దేర్ వాజ్ ఎ రీసెంట్ స్టడీ హైదరాబాద్ సిటీలో. ఇఫ్ యూ టేక్ హైదరాబాద్ సిటీ, మీరు రీసెర్చ్ చేస్తే 40% ఆఫ్ ఇండివిజువల్స్ హ్యావ్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అవును. అండ్ ఇట్ ఈస్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. సో ఆల్కహాల్ తీసుకోవాల్సిన అవసరమే లేదు. యు ఆర్ సీయింగ్ ఇట్ ఇన్ కిడ్స్, యు ఆర్ సీయింగ్ ఇట్ ఇన్ ఫీమేల్స్. ఎప్పుడు ఆల్కహాల్ తీసుకున్నాళ్ళు చిన్న పిల్లలు, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 14-15 years old కిడ్స్, వీళ్ళల్లో కూడా మనం ఫ్యాటీ లివర్ చూస్తున్నాం, ఫీమేల్స్లో sir? చూస్తున్నాం. ఎందుకు? మోస్ట్ ఇంపార్టెంట్గా ఒబిసిటీ. ఇదివరకు అంటే వెస్టర్న్ వరల్డ్ ఏంటి అంటే ఫ్యాటీ లివర్ ఈజ్ ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ ఒబిసిటీ, బాగా లావుగా ఉండేవాళ్ళు. బట్ ఇండియాలో అన్ఫార్చునేట్ థింగ్ ఏంటి అంటే మనం బిఎంఐలు బట్టి వెయిట్, ఒబిసిటీ మనం డిసైడ్ చేస్తానికి వీల్లేదు. ఇండియాలో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ అబ్డామినల్ ఒబిసిటీ. అబ్డామినల్ ఒబిసిటీ అంటే పొట్ట చుట్టుకొలత మాత్రమే ఎక్కువగా ఉంటుంది. దట్ ఈస్ వై వీఆర్ డయాబెటీస్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. ఇండియాలో ఇన్ని ఎక్కువ డయాబెటీస్ కేసెస్ రావడానికి Main ఇదే reason. కారణం, అబ్డామినల్ ఒబిసిటీ. మనం యాజ్ ఎ హోల్ వెయిట్స్ చాలా ఎక్కువగా ఉంటాం, బిఎంఐ చాలా ఎక్కువగా ఉంటాం, జరగదు. సిమిలర్ థింగ్ ఈజ్ ఎఫెక్టింగ్ ద లివర్. ఇప్పుడు ఏంటి అంటే ఇదివరకు కూడా అబ్డామినల్ ఒబిసిటీ ఉంది, ఇప్పుడు ఎందుకు చూస్తున్నామంటే లాట్ ఆఫ్ చేంజెస్ ఇన్ ద డైటరీ హ్యాబిట్స్. మీరు చూస్తే మనం ఇప్పుడు ఇందాకేమో బయట ఫుడ్ గురించి మాట్లాడుకున్నాం. బయట ఫుడ్ లాట్ ఆఫ్ అబ్నార్మల్ ఆయిల్స్, సూపర్ సాచురేటెడ్, వాడిన ఆయిల్ మళ్ళీ వాడతాం, సూపర్ సాచురేటెడ్ ఆయిల్స్. ఇది ఒక రీజన్ అయితే, ఇంట్లో మనం తిన్నా లేకపోతే చిన్నపిల్లల్ని చూసినా మోస్ట్ ఆఫ్ దెమ్ దే ప్రిఫర్ ప్రాసెస్డ్ ఫుడ్. మ్యాగీ ఇంట్లో చేసుకుంటే అది ఇంట్లో ఫుడ్ అవ్వదు, ఇట్ ఈస్ ఎ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్. ఈ మాత్రమే తింటారు, లేకపోతే చిప్స్ తింటారు. ఇంట్లో లేస్ తీసుకొచ్చి తింటే దట్ కెన్ నాట్ బి హౌస్ మేడ్ ఫుడ్ కదా. ఈ లేసు, ఈ అన్ని ప్యాక్డ్ ఫుడ్ ఆర్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్, ఇది ఎక్కువగా ఉంటుంది. ఇది కాకుండా వెస్టర్నైజ్డ్ ఫుడ్స్ మనకు బాగా అలవాటు అయిపోయింది. చీజ్ బర్గర్సు, లేకపోతే పిజ్జాసు, ఇది మాత్రమే ఫుడ్. మనం ఇంట్లో చేసిన పప్పు, కూర, వెజిటేబుల్స్, పండ్లు ఈ తినటమే మానేసాం. సో ఎప్పుడైతే ఫుడ్ ఇలా కంప్లీట్గా మారిపోయిందో, పిల్లలు బయటికి వెళ్ళి ఆడుకోవటం ఎప్పుడో మానేశారు. ఎవ్రీబడి ఈజ్ ప్లేయింగ్ ఇన్ ద మొబైల్స్, వీడియో ఫోన్స్. సో ఫిజికల్ యాక్టివిటీ చిన్నప్పటి నుంచినే తగ్గిపోతుంది. సో పెద్ద అయిన తర్వాత మోస్ట్ ఆఫ్ దెమ్ వీ హ్యావ్ సిట్టింగ్ జాబ్స్. సో ఒక 10% ఆఫ్ అస్ ఇన్ ద హోల్ సిటీ మేబీ ఎక్సర్సైజింగ్, 90% ఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. సో ఆబ్వియస్గా ఈ 2 రీజన్స్ కలుపుతం వల్ల ఇంత ఎక్కువ లెవెల్లో ఫ్యాటీ లివర్ అనేది పెరిగిపోయింది. ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఫ్యాటీ లివర్ అందరికీ ఉందలే, మనకు కూడా ఉంది అనే మాటలో ఉండాలి. ఫ్యాటీ లివర్ ఈజ్ ఎ డెడ్లీ డిసీజ్. నెక్స్ట్ 10 yearsలో ఫ్యాటీ లివర్ విల్ బీ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్. ఎందుకంటే ఫ్యాటీ లివర్ విల్ ప్రోగ్రెస్ టు సిరోసిస్ ఆఫ్ లివర్. సిరోసిస్ వచ్చిన తర్వాత లివర్ క్యాన్సర్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైతే సింపుల్ ఫ్యాటీ లివరే పర్వాలేదు అనుకుంటున్నామో, దానివల్ల లివర్ సిరోసిస్ వచ్చి లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది. మెల్లిమెల్లిగా బీపీ నార్మల్ అయిపోయింది, డయాబెటీస్ నార్మల్ అయిపోయింది, థైరాయిడ్ మెల్లిగా అయిపోయింది, ఇప్పుడు లివర్కి వచ్చేసింది అనమాట. అందరికీ ఉంటుంది, నార్మలే కదా ఇది వర్జన్ ఆఫ్. ఎగ్జాక్ట్లీ, బట్ ఇట్ ఈస్ నాట్ నార్మల్. ఎవరికి 30% ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ ఫ్యాటీ లివర్
100 మంది ఫ్యాటీ లివర్‌ని మనం ఫాలో అప్ చేస్తే 30% విల్ ప్రోగ్రెస్ టు ఫర్దర్ ప్రోగ్రెషన్, ఫైబ్రోసిస్ అండ్ దెన్ సిరోసిస్ ఆఫ్ లివర్. సో, ఆ 30%లో ఎవరుంటారు? ఎవ్వరు చెప్పలేరు. సో, ఫ్యాటీ లివర్ ఈజ్ ఏ గుడ్ న్యూస్ ఏంటి అంటే ఫ్యాటీ లివర్ ఈజ్ ఆల్వేస్ రివర్సిబుల్. ఓన్లీ థింగ్ ఈజ్ టైమ్లీ ఇంటర్వెన్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పర్వాలేదు అందరికీ ఉంది అనుకుని వదిలేస్తే ఆ 30%లో మనం ఉండే అవకాశం ఉంటుంది. సో, ఫ్యాటీ లివర్ ఈజ్ ఆల్వేస్ రివర్సిబుల్. ఈరోజు ఫ్యాటీ లివర్ ఉంటే రివర్సిబుల్ కోసం ట్రై చేయాలి. సో, ఇందాక జస్ట్ మినిట్ మాట్లాడుకున్నప్పుడు మీరన్నారు ఎవరికి ఎట్లా వస్తుందో తెలీదని. ఆల్కహాల్ గూడా ఎట్లా ఉంటుందంటే, వద్దు తాగకండి అనంటే, నాకంటే ఎక్కువ తాగేవాడు బానే ఉన్నాడు గదా! నాకేమవుతది? సో, అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే మెజారిటీ ఆఫ్ డిసీజెస్ ఆర్ డిటర్మైన్డ్ బై యువర్ జెనెటిక్ మేకప్. మన జీన్స్‌ని బట్టి లాట్ ఆఫ్ డిసీజెస్. సో, ఒక 10 మందిని మనం ఫాలో అప్ చేసుకొని ఒక 10 సంవత్సరాలు ఒకటే టైప్ ఆఫ్ ఫుడ్డు, ఒకటే టైప్ ఆఫ్ వాటెవర్ ఆల్కహాల్ ఉంటే ఆల్కహాల్, లైఫ్ స్టైలు, ఎక్సర్సైజ్ కూడా. హ్మ్. ఇయన్నీ అందరూ ఒకటే రకంగా చేసినా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క రకంగా బిహేవ్ చేసే అవకాశం ఉంటుంది. నాట్ దట్ ఎవ్రీబడీ విల్ బి నార్మల్. మన జెనెటిక్ మేకప్ విల్ డిసైడ్ మల్టిపుల్ థింగ్స్. సో, ఈ 10 మందిని మనం సేమ్ ఫుడ్డు, సేమ్ ఎక్సర్సైజు అంతా చేసినా గానీ వీళ్ళ ట్రైగ్లిజరైడ్ లెవెల్సో, డయాబెటీస్ లెవెల్సో చూస్తే కొంతమందికి చాలా ఎక్కువ ఉండొచ్చు. కొంతమందికి నార్మల్‌గా ఉండొచ్చు. ఇలా వేరీ అయిపోతుంది. ఎందుకంటే ఆళ్ళకి ఉన్న జెనెటిక్ మేకప్ విల్ డిసైడ్ ఆల్ దోస్ థింగ్స్. సిమిలర్‌లీ ఆల్కహాలు యావరేజ్‌గా ఆన్ ఎన్ యావరేజ్ మనం అందరూ జనరలైజ్ చేసుకుంటే 5 సంవత్సరాలు రెగ్యులర్‌గా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఎవ్వరికైనా సరే లివర్ డ్యామేజ్ అవుతుంది. ఎక్సెప్షన్స్ ఆర్ ఆల్వేస్ దేర్. ఓకే. ఆ ఒక్క ఎక్సెప్షన్‌ని తీసుకొని యూ కాంట్ టేక్ ఇట్ యాస్ ఎన్ ఎగ్జాంపుల్. హి ఈజ్ ఎన్ ఎక్సెప్షన్, నాట్ ఎన్ ఎగ్జాంపుల్. వాళ్ళు రేర్‌గా ఉంటారు. వాళ్ళ జెనెటిక్ మేకప్ బాగుంటే వాళ్ళు నార్మల్‌గా ఉండొచ్చు. కానీ మెజారిటీ ఆఫ్ పీపుల్ 5 ఇయర్స్ కంటిన్యూయస్‌గా ప్రతిరోజు ఆల్కహాల్ తీసుకుంటే వాళ్ళ లివర్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. క్వాంటిటీ కనుక 2-3 పెగ్స్ ఉంటే 5 ఇయర్స్‌లో డ్యామేజ్ అవుతుంది. ఓన్లీ 1 పెగ్ గనక రెగ్యులర్‌గా తీసుకుంటే 10 ఇయర్స్‌లో డ్యామేజ్ అవుతుంది. బట్ డెఫినిట్‌గా ఈవెన్ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ విల్ డ్యామేజ్ యువర్ లివర్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ యువర్ లైఫ్. ఇదివరకు లైఫ్ స్పాన్ 60 ఇయర్స్ ఉండేదమ్మా. హ్మ్. సో, ఆ రోజుల్లో 1970s, 80sలో స్మాల్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ గుడ్ ఫర్ యువర్ హార్ట్ అని చెప్పారు. ఎందుకంటే ఆ రోజుల్లో హార్ట్ డిసీజెస్ ఎక్కువ ఉండేది. అన్ని రోజులు ఎక్కువ బతికేవాళ్ళు కాదు. లివర్‌కి ఏమవుతుందో తెలీదు. బట్ టుడే యావరేజ్ లైఫ్ స్పాన్ ఈజ్ 78 ఇయర్స్. 60 ఇయర్స్ దాటిన తర్వాత వీళ్ళందరూ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఆల్కహాల్ విచ్ వాస్ గుడ్ అనుకున్న వాళ్ళందరూ ఈరోజు సిరోసిస్ ఆఫ్ లివర్‌తో వస్తున్నారు. హ్మ్. సో, ఈవెన్ స్మాల్ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్, ఎనీ టైప్ ఆఫ్ ఆల్కహాల్ ఈజ్ డేంజరస్ ప్రతిరోజు తీసుకుంటే. ఓకే. సో, అయితే ఇంకో విషయం సార్ మనం అనుకున్నట్టు ఫస్ట్‌లో ఎక్సర్సైజ్ లేకుండా లివింగ్ వే ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఇవన్నీ వస్తున్నాయి. కార్డియాక్ అరెస్ట్ కానీ ఇదంతా అనుకున్నాం గదా! మనం ఎన్నో వీడియోస్ చూసుంటాం పాస్ట్ 5-6 ఇయర్స్‌గా. జిమ్‌లోనే కార్డియాక్ అరెస్ట్ అండ్ హెల్తీగా ఫిట్‌గా ఉన్న వాళ్ళకి వస్తుంది. ద లైఫ్ స్టైల్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. ప్రోటీన్ అని, ప్రోటీన్ షేక్స్ అని దే టేక్ ఆల్ దీస్ థింగ్స్. అయినా గూడా వస్తుంది. వాట్ ఈస్ ద రీజన్? ఇట్స్ నాట్ ఎట్ ఆల్ కామన్ మా. ఇట్స్ ఎ వెరీ వెరీ రేర్ అకేషన్స్ థింగ్స్ కెన్ హ్యాపెన్. ప్రాబ్లమ్ ఏంటి అంటే అగైన్ ద జెనెటిక్ మేకప్. ఓకే. దేర్ కెన్ బి లాట్ ఆఫ్ జెనెటిక్స్ విచ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ వన్ అన్ఫార్చునేట్ థింగ్ విచ్ మే బీ ట్రూ ఆర్ మే నాట్ బి ట్రూ, వాట్ ఐ అండర్స్టాండ్ ఈస్ పీపుల్ హూ వాంట్ టు బిల్డ్ మజిల్, they are using some anabolic steroids ఓకే. that can cause lot of problems to your heart and your liver. ఓకే. Okay, this is one which we don't know what is happening behind. ట్రూ. సో, మనము బయటికి చూస్తానికి ఎవరైతే we feel Fit. fit. See, one thing I want to make very clear. Someone who is fit need not have muscles. Someone who is fit, he will be able to do that regular exercise. రొటీన్. Yeah, you'll be able to do your cardio without any support. This is health. Being fit is important. Your fitness will be known by the activity you do. మీరు ఎంత యాక్టివిటీ చేసినా ఈవినింగ్ వరకు ఇఫ్ యు ఆర్ యాక్టివ్, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు డూ ద సేమ్ థింగ్ బై ఈవినింగ్ ఆల్సో, యు ఆర్ ఫిట్. జస్ట్ బికాస్ ఆఫ్ ద మజిల్స్ ఇట్ మజిల్స్ డజంట్. అండ్ ఆల్ యూ కాంట్ సే సమ్వన్ ఈజ్ ఫిట్. సో, రీసెంట్‌గా లైక్ అ గ్రూప్ ఆఫ్ ఫీమేల్స్ ఆర్ గ్యాదరింగ్ అయినప్పుడు బ్లోటింగ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. అందరూ స్లిమ్‌గా కనిపించాలనుకుంటున్నారు. బట్ డ్యూరింగ్ పీరియడ్స్ వచ్చే ముందు చాలామంది అమ్మాయిలకి బ్లోటింగ్ కామన్‌గా చూస్తున్నాము. బ్లోటింగ్ అవుతుంది వితౌట్ ఎనీ రీజన్. దాని గురించి ఏమన్నా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? మోస్ట్ ఇంపార్టెంట్లీ
జనరల్‌గా ఎవరికైనా సరే బ్లోటింగ్ అంటే ఇట్ ఈస్ ద గ్యాస్ట్రోఇంటెస్టైనల్ మొటిలిటీ తగ్గిపోవటం వల్ల, స్లో అవుతం వల్ల అబ్డామినల్ బ్లోటింగ్. బేసికలీ యూ ఈట్ సంథింగ్ ద మొటిలిటీ ఈజ్ అబోరల్ ఆల్వేస్. అంటే పైనుంచి కిందకి మూవ్‌మెంట్, ఇంటెస్టైన్ మూవ్‌మెంట్ జరుగుతా ఉంటుంది. ఏ కారణం చేత అయినా సరే ఇంటెస్టైన్ మూవ్‌మెంట్ కొంచెం స్లో అయితే కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది. బ్లోటెడ్ ఫీలింగ్ ఉంటుంది. సో, సిమిలర్‌లీ వన్ ఆఫ్ ద రీజన్స్ పెరిమెన్స్ట్రువల్ పీరియడ్‌లో అరౌండ్ ద మెన్స్ట్రుయేషన్ ఈ హార్మోనల్ బ్యాలెన్స్ టిల్ట్ అవుతుంది. దేర్ ఈస్ ఈ ప్రీడామినెన్స్ ఆఫ్ ఈస్ట్రోజన్ పెరిగినప్పుడు దేర్ ఈస్ డిక్రీజ్డ్ మొటిలిటీ ఆఫ్ ద గ్యాస్ట్రోఇంటెస్టైనల్ సిస్టమ్ విచ్ ఈస్ ఎ నార్మల్ ఫినామినా. ఓకే. సో, అది అబ్నార్మల్ కాదు. ఓన్లీ థింగ్ ఈస్ ఇది సివియారిటీ పెరిగినప్పుడు ఈ జస్ట్ బ్లోటింగ్ కాకుండా కాన్స్టిపేషన్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఓకే. యూ మే సీ దీస్ థింగ్స్ పెరిమెన్స్ట్రువల్ పీరియడ్‌లో. ఓకే. సో, మైల్డ్ సిమ్టమ్స్ ఆర్ యాక్సెప్టబుల్ అండ్ ప్రొలాంగ్డ్ సిమ్టమ్స్ ఆర్ వర్సనింగ్ ఆఫ్ సిమ్టమ్స్ అంటే కాన్స్టిపేషన్, పెయిన్ అబ్డామిన్, బ్లోటింగ్ పెరిగిపోతుంది అంటే దెన్ యూ హ్యావ్ టు సస్పెక్ట్ సంథింగ్ కాల్డ్ ఎండోమెట్రియోసిస్. ఎండోమెట్రియోసిస్‌కి ఇది ఇనీషియల్ సైన్ అని మనం చూసుకోవాలి. ఓకే. మైల్డ్ సిమ్టమ్స్ ఆర్ యాక్సెప్టబుల్. కొంచెం ఇంక్రీజ్ ఫైబర్ డ్యూరింగ్ దోస్ పీరియడ్స్ అంటే ఎక్సెసివ్‌గా ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తీసుకుంటాం. యూ విల్ బి ఏబుల్ టు ఓవర్‌కమ్ దట్ ఓకే. డ్యూరింగ్ దట్ పీరియడ్. సో, బట్ వర్సన్ అవుతున్నాయి సిమ్టమ్స్, పెయిన్ పెరుగుతుంది, కాన్స్టిపేషన్ పెరుగుతుంది అంటే ఎండోమెట్రియోసిస్ సస్పెక్ట్ చేయాలి. యూ హ్యావ్ టు సీ ఎ గైనకాలజిస్ట్. సో, ఇందాక వచ్చేటప్పుడు కొందరు మాట్లాడుకుంటుంటే విన్నాను. అది మిత్తా ఫ్యాక్టా మీరు చెప్పాలి. బీర్ తాగుతుంటే చాలా అసిడిటీ అవుతుందని విస్కీ తాగితే బెటర్ అనేసి విస్కీ తాగుతున్నాము అని కొందరు మాట్లాడుతున్నారు. సో, ఇది ఫ్యాక్టా, మిత్తా అసలు దాంట్లో ఎంతవరకు? అబ్సల్యూట్ నాన్‌సెన్స్ ఇది. ఏంటంటే సీ ఇట్ ఈస్ ఆల్ ఎనీబడీ కెన్ సే ఎనీథింగ్. సో, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ బియర్ గానీ, విస్కీ గానీ ఇట్ ఈస్ ఆల్కహాల్. ఎనీ ఆల్కహాల్ విల్ కాజ్ డ్యామేజ్ టు యువర్ ఇంటెస్టైనల్ లైనింగ్. యాక్చువల్లీ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ లైనింగ్ చాలా టెండర్‌గా ఉంటుంది. మన నోట్ లోపల లైనింగ్ ఎలా ఉంటుందో స్టమక్ లోపల లైనింగ్ కూడా అంత టెండర్‌గా ఉంటుంది. ఇట్ హ్యాస్ టు బి టేకెన్ కేర్ వెరీ వెల్. ఆల్కహాల్ ఏ టైప్ ఆఫ్ ఆల్కహాల్ అయినా ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ బియర్ ఆర్ విస్కీ ఆర్ ఎనీథింగ్ ఇట్ విల్ డెఫినెట్లీ కాజ్ సమ్ డ్యామేజ్ టు యువర్ ఇంటెస్టైనల్ వాల్. సో, బియర్ మేబీ క్వాంటిటీ ఆఫ్ బియర్ విల్ బి మోర్ బ్లోటెడ్ ఫీలింగ్ ఉండొచ్చు. బట్ డ్యామేజ్ ఏదైతే లైనింగ్‌కి జరుగుతుందో సిమిలర్‌గా జరుగుతుంది. యాక్చువల్లీ స్పీకింగ్ మేబీ విస్కీ విల్ కాజ్ మోర్ డ్యామేజ్. మీరు చెప్పింది మోస్ట్‌లీ కరెక్ట్ అవ్వుండకపోవచ్చు కూడా. సో, ప్రోబయోటిక్స్ అనేటివి నిజమేనా? లేదా దిస్ ఈజ్ ఆల్ మార్కెటింగ్ కోసం చేస్తున్నారు? వన్ థింగ్ మార్కెటింగ్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఓకే. బట్ వన్ థింగ్ వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ టుడే ఈస్ లాట్ ఆఫ్ రీసెర్చ్ ఈస్ బీయింగ్ డన్. ఏంటి అంటే ద గుడ్ బ్యాక్టీరియా ఇన్ యువర్ గట్, ద గుడ్ బ్యాక్టీరియా ఈజ్ ప్రోబయాటిక్. ఆ గుడ్ బ్యాక్టీరియా ఇన్ ద గట్ ఆర్ ఇప్పుడు కొత్తగా దానికి మనం గట్ మైక్రోబయోమ్ అనే పేరు పెట్టుకున్నాం. ఈ గట్ మైక్రోబయోమ్ ఈజ్ నథింగ్ బట్ ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఇన్ యువర్ లార్జ్ ఇంటెస్టైన్ ఇన్ యువర్ గట్ ఈజ్ గట్ మైక్రోబయోమ్. ఈ గట్ మైక్రోబయోమ్ విల్ డిసైడ్ ద హెల్త్ ఆర్ ఆఫ్ ఎన్ ఇండివిజువల్ అనేది రీసెర్చ్ ఇప్పుడు. గట్ మైక్రోబయోమ్ హెల్తీగా ఉంటే అంటే గట్ హెల్త్ Overall బాగుంటే యువర్ ఓవరాల్ హెల్త్, యువర్ కార్డియాక్ హెల్త్ విల్ బి గుడ్, యువర్ బ్లడ్ వెజల్స్ ఆర్ గుడ్, యువర్ ఆల్ అదర్ ఆర్గన్స్ ఆర్ గుడ్ అండ్ యువర్ బ్రెయిన్ ఈజ్ గుడ్, యు ఆర్ హెల్తీ. దిస్ ఈజ్ ద రీసెర్చ్ అండ్ లాట్ ఆఫ్ రీసెర్చ్ పేపర్స్ అంతా దే ఆర్ ప్రూవింగ్ దట్. ఓకే. సో, ఎవరికి అయితే ఇనీషియల్గా డిస్బయోసిస్ అంటే గుడ్ అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా యొక్క బ్యాలెన్స్ మారిపోయి బ్యాడ్ బ్యాక్టీరియా గుడ్ బ్యాక్టీరియాని డామినేట్ చేస్తే మనం డిస్బయోసిస్ అంటాం. ఓకే. ప్రతి ఒక్కళ్ళకి మనం పుట్టిన తర్వాత వీ హ్యావ్ హెల్తీ గట్ మైక్రోబయోమ్. ఆ గట్ మైక్రోబయోము గుడ్ అవుతానికి మనం తినే ఆహారము దానివల్ల డెవలప్ అవుతుంది. ఈ గట్ మైక్రోబయోమ్ ఎంత హెల్తీగా ఉంటే అంత మిగిలిన ఆర్గాన్స్ యొక్క హెల్త్ అంత బాగుంటుంది అనేది ఇప్పుడు రీసెర్చ్లో మనకు తెలుస్తుంది. సేమ్ థింగ్ ఇవన్నీ ప్రూవెన్. గట్ మైక్రోబయోమ్లో అబ్నార్మాలిటీ ఉండి బ్యాడ్ గట్ బ్యాక్టీరియా వచ్చిందనుకోండి, లివర్ డిసీజెస్, ఫ్యాటీ లివర్ డిసీజు వీళ్ళందరికీ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. కార్డియాక్ ప్రాబ్లమ్స్ వెదర్ ఇట్ ఈస్ అన్ హార్ట్ అటాక్ ఆర్ హై బీపీ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది ఈ గట్ మైక్రోబయోమ్ సరిగ్గా లేకపోతే. సో, ఇలాగ మల్టిపుల్ స్టడీస్ గట్ మైక్రోబయోమ్ సరిగ్గా లేకపోతే వీళ్ళకి డ్రౌజీనెస్, డల్నెస్, డిప్రెషన్స్ ఎక్కువ వచ్చే అవకాశం. యువర్ సైకాట్రిక్ హెల్త్ ఈజ్ డిటర్మిన్డ్ బై యువర్ గట్ హెల్త్. ఈ గట్ హెల్త్ ఈజ్ డిటర్మిన్డ్ బై యువర్ గుడ్ బ్యాక్టీరియా ఆర్ మైక్రోబయోమ్. అయితే ప్రోబయాటిక్స్ ఇక్కడికి వస్తాను నేను. ప్రోబయాటిక్స్ అంటే గుడ్ బ్యాక్టీరియా ఉండటం. మనకి
ఇన్ ఆర్ కంట్రీ, మన దేశంలో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ, సరే లెట్ అస్ టేక్ అబౌట్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్, సౌత్ ఇండియాలో ఎక్కడైనా సరే మనకి మజ్జిగ, పెరుగు ఇది అంటే ఇట్ షుడ్ బి ఎ పార్ట్ ఆఫ్ అవర్ డైట్. ఇది మనకి చాలా సంవత్సరాల నుంచి, కొన్ని వందల సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాం. ఆర్ మనము ఇంకొకటి ఏంటి అంటే సద్దన్నం, రాత్రిపూట అన్నము మజ్జిగ వేసుకుని ఉల్లిపాయ పెట్టుకుని పొద్దున్నే తింటాం. ఇది తిని మన వాళ్ళు పనికి వెళ్ళేవాళ్ళు ఇదివరకు రోజుల్లో. ఆల్ దీస్ ఆర్ హెల్దీ ప్రోబయాటిక్స్, గుడ్ బ్యాక్టీరియా. ఇవన్నీ నెమ్మదిగా తగ్గిపోతున్నాయి. ఫ్యాషనబుల్గా ప్రోబయాటిక్ డ్రింక్ అంటే యాక్యుల్ట్ అంటే పీపుల్ ఆర్ హ్యాపీ అండ్ దే ఆర్ రెడీ టు పర్చేస్ దిస్. మన ఇంట్లో మనం రెగ్యులర్గా చేసుకునే దోశ, ఇడ్లీ, ఆల్ దీస్ థింగ్స్ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రోబయాటిక్. ఫర్మెంటేషన్ ప్రాసెస్లో గుడ్ ప్రోబయాటిక్ అండ్ గుడ్ గట్ హెల్త్. సో ఇవన్నీ ఈ సింపుల్ న్యాచురల్ థింగ్స్ని మనం వదిలేసుకుని ప్రోబయాటిక్ డ్రింక్ మనం తినేదేమో పొద్దున్నే యూ వాంట్ మ్యాష్డ్ పొటాటో, అంత ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్, ఈ ఇడ్లీలు దోశలు అన్నీ మర్చిపోయాము. ప్రోబయాటిక్ డ్రింక్ వెళ్ళి కొనుక్కుని తాగుతుంటే వీఆర్ హ్యాపీ. ఇది మన పరిస్థితి ప్రస్తుతానికి. మేబీ అందరూ యూ షుడ్ అండర్స్టాండ్ వీ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ మన కల్చర్లో, మన డైట్లో విచ్ ఆర్ వెరీ హెల్దీ ఫర్ అస్. ఇవన్నీ ఆ రోజుల్లో ఎవరో ఆలోచించి చేసిందే. వీ హ్యాడ్ లాట్ ఆఫ్ నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ లేదు ఇప్పుడు. వీఆర్ ట్రయింగ్ టు ఇంపోర్ట్ ఆల్ వెస్టర్న్ నాలెడ్జ్. అన్ఫార్చునేట్ థింగ్. మన ఫుడ్డు, మన నేటివిటీ ఫుడ్డు ఈజ్ ఆల్వేస్ హెల్దీ. అండ్ ఇంకొక సింపుల్ థింగ్ చెప్తాను. ఈరోజు ఇక్కడ నా గట్ మైక్రోబయోమ్కి నేను వేరే దేశం వెళ్ళిపోయి కొన్ని సంవత్సరాలు ఉంటే ఆ గట్ మైక్రోబయోమ్ మారిపోతుంది. ఓకే, యువర్ గట్ మైక్రోబయోమ్ ఈజ్ డిటర్మైన్డ్ బై యువర్ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్. యువర్ డైటరీ హ్యాబిట్స్ మారిపోయినప్పుడు అవన్నీ మారిపోతాయి. సో దానివల్ల కొన్ని జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. దిస్ ఈజ్ ఎ ప్రూవెన్ ఫ్యాక్ట్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అనే డిసీజు ఒక 25 years బ్యాక్ అరుదుగా వినేవాళ్ళమి. అంటే ఇట్ ఈస్ అ డిసీజ్ ఆఫ్ వెస్టర్న్ వరల్డ్ అనేది మన ఉద్దేశం. IBD, ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్. సో పేగుపూత వ్యాధి ఇప్పుడు ఎంత కామన్ అయిపోయిందంటే వరల్డ్ వైడ్ ఇండియాలో IBD అనేది సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ మన దేశంలో ఉండే. US తర్వాత మనం చూస్తున్నాం. ఆ రోజుల్లో IBD ఎలా ఉండేదంటే సమ్వన్ హూ ఈజ్ మైగ్రేటెడ్ ఫ్రమ్ ఇండియా, లేకపోతే జపాన్ నుంచి వెళ్ళిన ఇండియన్స్కి మాత్రమే అమెరికాలో ఉంటే వాళ్ళకి IBD వచ్చేది. అమెరికన్స్కి నేటివ్గా ఆ డిసీజ్ ప్రాబ్లము ఉంటానే ఉంది. ఎందుకంటే వాళ్ళు అల్ట్రా ప్రాసెస్ ఫుడ్ ఎప్పటి నుంచినో తింటున్నారు కాబట్టి వాళ్ళకి 1980s నుంచినే IBD మనం చూస్తాం జరుగుతుంది. కానీ ఇండియాలో మనము 25 years, అట్లీస్ట్ 2000 ముందు వరకు మనం ఆ డిసీజే చూడాల. ఎవరినన్నా మనం చూస్తే వాళ్ళు ఇఫ్ దే ఆర్ మైగ్రేటెడ్ ఫ్రమ్ హియర్ అండ్ వెంట్ టు అమెరికా, US అలా వెళ్ళిన వాళ్ళకి అక్కడ ఫుడ్ హ్యాబిట్స్ అవన్నీ మారిపోవటం వల్ల వాళ్ళల్లో IBD చూసాం. అంటే మనకి జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ డెఫినెట్గా ఉంది. మనం ఎప్పుడైతే ఇక్కడ ఉన్నామో ఇట్ వాజ్ సేఫ్ గార్డింగ్ మన డైట్ వల్ల. మన ఈ జీన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫుడ్కి ఎక్స్పోజ్ అయినప్పుడు IBD అక్కడ వచ్చేది. అన్ఫార్చునేట్ ఈవెంట్ ఏంటి అంటే ఈ 25 సంవత్సరాల్లో ఆ ఫుడ్నంతా మనం ఇక్కడ తెచ్చుకుని మన జెనెటిక్ బ్యాక్డ్రాప్ ఉంది కాబట్టి ఎక్స్పోజ్ అయిపోయి ఇప్పుడు అన్ని నెంబర్ ఆఫ్ కేసెస్ ఇక్కడ చూస్తున్నాం మనం. మోస్ట్ కామన్ నేను చెప్తున్నాను కదా, సెకండ్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఆఫ్ IBD ఆల్ ఓవర్ ద వరల్డ్ అమెరికా తర్వాత ఇండియాలో ఉన్నాయి. ఫుడ్ యొక్క ఇంపార్టెన్సు, ఈ గట్ మైక్రోబయోమ్ యొక్క ఇంపార్టెన్స్ తెలిసిపోతుంది. ఇలాగా దిస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్. నేను గ్యాస్ట్రెంటాలజిస్ట్ కాబట్టి నేను గ్యాస్ట్రెంటెస్టైనల్ డిసీజ్ గురించి మాట్లాడుతున్నాను. బట్ అలాగా మల్టిపుల్ డిసీజెస్ వీఆర్ ఎక్స్పోజ్డ్. మనకి జెనెటిక్ బ్యాక్గ్రౌండ్లో ఉండుండొచ్చు, బట్ ఇంతవరకు లేని డిసీజెస్ అన్నీ మనం తెచ్చుకున్నాం. మన ఆహారపు అలవాట్లు మార్చేసుకుని మన స్టైల్ అంతా వెస్ట్రన్ స్టైల్ అయిపోవటం వల్ల, మన ఫుడ్ అంతా వెస్టర్నైజ్ అయిపోవటం వల్ల ఇలాంటి జబ్బులు మనం కొని తెచ్చుకున్నాం. సో IBSకి IBDకి డిఫరెన్స్ ఏంటి? IBS ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్, ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్. IBS అంటేనేమో స్ట్రక్చరల్గా ఏ ప్రాబ్లము ఉండదు. అంటే ఇంటెస్టైన్ మొత్తం మనం ఇన్వెస్టిగేట్ చేసినా స్ట్రక్చరల్గా వీళ్ళకి ఏ ప్రాబ్లము ఉండదు IBSలో. ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అంటే పేగు లోపల లార్జ్ ఇంటెస్టైన్లో అవ్వచ్చు, స్మాల్ ఇంటెస్టైన్లో అవ్వచ్చు పూత ఉంటుంది. పూత ఈజ్ ఇన్ఫ్లమేషన్, అంటే రెడ్నెస్. ఒక చిన్న దెబ్బ మనకి స్కిన్ మీద తగిలితే తోలు ఊడిపోతే దాన్ని జస్ట్ ఎరోజన్స్ అంటాను. స్కిన్ కంప్లీట్గా పీల్ అయిపోయి లోపల కండ కనపడతా అంటే అల్సర్ అంటాం. ఇలాగా లోపల ప్రాబ్లం ఎరోజన్స్ నుంచి అల్సర్ వరకు ఇంటెస్టైన్ లోపల ఉండే అవకాశం ఉంటుంది. IBD ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్. అందులో 2 రకాలు ఉంటాయి. క్రోన్స్ డిసీజు, అల్సరేటివ్ కోలైటిస్ అని. క్రోన్స్ డిసీజ్ అంటే నోటి దగ్గర నుంచి యానస్ వరకు ఎక్కడైనా సరే ఈ ప్రాబ్లం రావచ్చు.
అల్సరేటివ్ కోలైటిస్‌లో ఓన్లీ లార్జ్ ఇంటెస్టైన్‌లో ఈ ప్రాబ్లమ్ ఉంటుంది. సో, ఇది ఐబీడీ. బట్ ఐబీఎస్ ఏంటి అంటే డిసీజ్ అంటే మీకు స్ట్రక్చరల్‌గా ఏ ప్రాబ్లము, అల్సర్స్ ఇలాంటివి ఏమీ ఉండవు. బట్ సిమ్టమ్స్ మాత్రం కడుపులో నొప్పి. ఒక టైప్ ఆఫ్ ఐబీఎస్‌లోనేమో డయేరియా ప్రీడామినెంట్, లూజ్ మోషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఒక టైప్ ఆఫ్ ఐబీడీలోనేమో డయేరియా, కాన్‌స్టిపేషన్ ప్రీడామినెంట్. వీళ్ళకి కాన్‌స్టిపేషన్ ఉంటుంది, కడుపులో నొప్పి ఉంటుంది. బట్ ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు వీళ్ళకి ప్రాబ్లమ్ ఉండదు. మెజారిటీ ఆఫ్ దిస్ పీపుల్ మోస్ట్ ఇంపార్టెంట్‌గా డైటరీ ప్రాబ్లమ్స్, ఫుడ్ అలర్జీస్ ఓకే. అండ్ స్ట్రెస్. విపరీతమైన స్ట్రెస్. వీళ్ళల్లోనే మనం ఎక్కువగా ఈ ఐబీఎస్ అనేది చూస్తాం. అగైన్ బ్రెయిన్ అండ్ గట్ ఆర్ రిలేటెడ్ అని చెప్తానికి క్లియర్ కట్ ఇండికేషన్. సో వెనెవర్ యు ఆర్ ఇన్ స్ట్రెస్, ది స్ట్రెస్ విల్ ఎఫెక్ట్ యువర్ ఇంటెస్టైన్స్. సింపుల్ ఎగ్జాంపుల్, మనము 10th క్లాస్లో ఎగ్జామ్కి వెళ్ళే ముందు కడుపు అంతా గడబడిగా ఉంటుంది. ఇట్ ఈస్ ద స్ట్రెస్ విచ్ ఈస్ కంట్రోలింగ్ ద మూవ్మెంట్ ఆఫ్ యువర్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్. ఈ ఐబీఎస్ ఉన్న వాళ్ళకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది ఆ రోజు మాత్రమే ఉంటుంది మనకి. బట్ ఐబీఎస్ ఉన్న వాళ్ళకి కాన్స్టెంట్గా స్ట్రెస్, కొంచెం యాంగ్జైటీ, డిప్రెషన్ ఇవన్నీ ఉన్న వాళ్ళల్లో అది సిమ్టమ్స్ ఆటల మీద చూపించకుండా పొట్ట మీద చూపిస్తుంది. దట్ ఈజ్ ఐబీఎస్. ఓకే. సో ఐబీఎస్ నుంచి ఐబీడీ లీడ్ అయ్యే ఛాన్సెస్ లేదండి, బోత్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్.